మహాభారతం క్యారెక్టర్స్ నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అందులో ఎంతమంది ఉన్నారో చెప్పు క్లియర్గా. మహాభారతంలో కురువంశం ఫ్యామిలీ చాలా పెద్దది. సో స్టార్టింగ్ నుంచి చెప్తాను, క్లియర్గా విను. సో మహాభారతంలో పూర్వీకుల నుంచి చూసుకుంటే ఫస్ట్ శాంతను మహారాజు. ఈయనకి 2 భార్యలు, గంగ, సత్యవతి. గంగాకి దేవవ్రతుడు పుడతాడు. దేవవ్రతుడు అంటే ఆయనే భీష్ముడు. అండ్ సత్యవతికి పెళ్లికి ముందే భక్తితో వేదవ్యాసుడు పుడతాడు. అండ్ పెళ్లి తర్వాత సత్యవతికి శాంతనుడికి చిత్రంగదుడు, విచిత్ర వీరుడు అనే 2 కొడుకులు పుడతారు. సో చిత్రాంగదుడికి పెళ్లి అవ్వకముందే చనిపోతాడు ఆయన. అండ్ విచిత్ర వీరుడికి అంబిక, అంబాలిక అని 2 భార్యలు ఉన్నారు. అంబికాకి, అంబాలికకి వేదవ్యాసుడు చేసే నియోగ విధి ద్వారా పాండు, ధృతరాష్ట్రుడు పుడతారు. నియోగ విధి ద్వారా వేదవ్యాసుడు దాసికి విదురుడు పుట్టాడు. ఇతనే పాండుకి, ధృతరాష్ట్రుడికి తమ్ముడు. ధృతరాష్ట్రుడి వైఫ్ పేరు గాంధారి. గాంధారికి మొత్తం 101 మంది పిల్లలు ఉంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శల అనేది ఆమె కూతురు. వీళ్ళు ముగ్గురు కాక ఆమెకి మొత్తం 98 కొడుకులు ఉంటారు. ధృతరాష్ట్రుడికి దాసి ద్వారా కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే యుయుత్సవుడు. కుంతికి పెళ్లికి ముందే సూర్యదేవుడి ద్వారా కర్ణుడు పుడతాడు. అండ్ పాండుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. సో కుంతికి పాండుతో 3 కొడుకులు పుడతారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అండ్ పాండుకి మాద్రి ద్వారా 2 కొడుకులు పుడతారు, నకులుడు, సహదేవుడు. సో ఐ హోప్ ఇక్కడి వరకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కౌరవులు, పాండవుల ఫ్యామిలీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్లీజ్ ఫాలో.